ట్రంప్ ఆల్రెడీ వాళ్ళ విదేశాంగ శాఖ వెబ్సైట్లో చెప్పిండు, భారతదేశంకి మహిళలు పోకండి, ఓకే జాగ్రత్త అని చెప్పిండు. సో దిస్ కల్చర్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎన్ని చట్టాలు పెట్టినా బట్టి ఎందుకు మనకి వర్కౌట్ అవుతలేదు? ఒకటి, చట్టాలు ఇంప్లిమెంటేషన్ జరుగుతలేదు. రెండు, పెంపక లోపం ఉంది. తప్పు చేసినా మనము ఏం కాదులే అన్న భావన క్రియేట్ చేస్తున్నాం. ఎవడైనా చట్టాన్ని అబ్యూజ్ చేస్తే వాడు హీరోగా చూపెడుతున్నాం. దట్స్ నాట్ యాక్సెప్టబుల్. లాస్ట్కు ఇవాళ బ్యాంకాక్ ఇడికి పోతున్నారు. ఎందుకు పోతున్నారు? ఆడ బాడీ టు బాడీ నేకెడ్గా అమ్మాయిలు బాడీ టు బాడీ మసాజ్ చేస్తారు అన్నట్టు, ఓకే అందుకని పోతారు. ఎవడు ఏ కారణం చెప్పినా గదే రీజన్, ఏం లేదు. బట్టలు లేకుండా వీడి కింద ఒక అమ్మాయి మీద ఒక అమ్మాయి ఉండి వీడి మధ్యలో ఉండి ఇద్దరు కలిసి వీడి మొత్తం నూనె వేసి రుద్దుతా ఉంటారు. బాడీ టు బాడీ మసాజ్ చేస్తారు. గందుకే పోతారు, అంతకుమించి ఏం లేదు. ఆడ ఎవడు ఏం పేరు చెప్పినా అన్ని పిట్టకథలు చెప్తున్నాం. ఓకే అర్థమైందా? మన ఇండియన్స్ అందరికి అందుకే పోతారు. సో ఆడ కూడా చెత్త ఎడవాడితే ఆడేస్తే, ఆడ కూడా ఆ చట్టాన్ని గౌరవించకపోతే ఆడైనా రానియాడు. వాళ్ళు ఎందుకు రాణిస్తారు? 4 పైసలు వస్తాయి, విదేశ మారకం అని రాణిస్తారు, డబ్బులు వస్తాయని వాళ్ళ దేశంకి. కానీ అక్కడ దేశ చట్టాన్ని గౌరవించకుండా అక్కడ ఎడబడతాడు, చెత్త వేస్తా, అక్కడ ఉండే చేపలను చంపుతా, అక్కడ సిస్టమ్ గౌరవించా, లేకపోతే గొడవలు చేస్తా, అక్కడ సినిమా థియేటర్లలో ఇంకోటి విసిరేస్తా, లేకపోతే రోడ్ల మీద ఎవరిని పడితే వాళ్ళని కనీసం ఇప్పుడు రోడ్డు మీద పోతుంటే కనీసం హాయి చెప్తారు, ఓకే ముఖస్థితి కోసం అన్న. కానీ మినిమం అక్కడున్న కల్చర్ని, అక్కడున్న చట్టాలని, అక్కడున్న వ్యవస్థని గౌరవించకుండా ఆడేం రూల్ పెడితే దానికి అగేన్స్ట్ గా భిన్నంగా ప్రవర్తిస్తానే. ఇండియాలో చేయితోడు తిన్నా కాబట్టి రోడ్డు మీద ఈ ఇంట్లో చేయితోడు తిని ఎవడేమన్నాడు? రోడ్డు మీదకి వచ్చి అందరి ముందట ఇట్లా చేయితోడు తినుకుంటా, అటు ఇటు పడుకుంటా. అంటే ఇప్పుడు అక్కడ ఉన్న కల్చర్ని, సాంప్రదాయాన్ని మనం గౌరవించాలి కదా. లేకపోతే ఆ దేశం వాళ్ళు మనం రానియరు. ఆ స్థితికి తెచ్చుకోకూడదు కదా. కామన్ సెన్స్ అనేది ఉండాలి కదా. ఆలోచించగలుగుతున్నారు. ఇప్పుడు ఒక ట్రైబల్ ఏరియాకి పోయి, ట్రైబల్ గోండులో కోయలో ఉన్న ఏరియాలకు పోయి వాళ్ళు ఎట్లా బతుకుతుంటారో, డే టు డే బతుకుతారు. అక్కడ మనం గౌరవించకుండా మన ఇష్టం అన్నట్టు వాళ్ళకి భిన్నంగా ప్రవర్తిస్తే వాళ్ళకి రాణిస్తారు అలా మనని. సేమ్ థింగ్. ట్రైబ్ అన్నా, కంట్రీ అన్నా, కమ్యూనిటీ అన్నా సేమ్. ఓకే. So what are all those other things that you were just swiping by? Oh, that's all Indian documents. I don't have I can show you my license here. Okay. So who's Jamisha? Me. So, and this is who's Anaya? This is my name also. But this is my Jamisha Avlani. You can see my picture. Okay. This is me. Okay, so this is not your first name. No. సో పేరు కూడా ఆయనకు ఆమెకు నిజంగా 2 పేర్లు ఉన్నాయో తప్పు చెప్పిందో మనకు తెలియదు. కానీ ఆమె పాస్పోర్ట్లో ఉన్నది అయితే జమీషా అని ఉన్నది. ఓకే. సో అరెస్ట్ అయినాక ఇది పరిస్థితి జైల్లో. సో చూపెడతా, అది మొత్తం కంటిన్యూ చేద్దాం మా వీడియో. 18 minutes ఉంది. Listen, please don't embarrass me, ma'am. I think your own choices are going to embarrass you. It has nothing to do with me. So what do I have to do if I have to? What do you want me to do? You are. If you're good. I've not taken anything. I'm ready to even pay for it. Does not work like that. I don't know why you keep saying the same thing over and over again. So what do you And want the me sad to do? part, sad part is she's highly educated. You can see she is speaking good English కదా. ఈ దేశంకి వచ్చి అంటే ఇప్పుడు చదువుకోని వాళ్ళు, పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు, ఏది పిల్లలు అట్లా వి అండర్స్టాండ్. ఓకే. లేకపోతే ఒక లేబర్ వాళ్ళు ఐ అండర్స్టాండ్. ఓకే. వాళ్ళ పరిస్థితులు, వాళ్ళకి చట్టాల గురించి అవగాహన లేకపోవడం, లేకపోతే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, లేకపోతే వాళ్ళు పెరిగిన వాతావరణం వి అండర్స్టాండ్. స్లమ్లో పెరిగిన వాళ్ళు, రకరకాల కారణాలు. కానీ ఈమె అట్లా లేదు కదా. షీఈస్ మనకు వచ్చిన సమాచారం మేరకి ముంబై సింధీకి చెందిన ఆమె. గుజరాతీ సింధు వేరు కాదు, పక్కపక్కే ఉంటాయి. ఓకే. ఒకప్పుడు కలిసే ఉన్నాయి. సో ఆ సింధీ కమ్యూనిటీకి చెందిన ఆమె. ఓకే. ఈమె ఎవరు ముంబైలో ఒక మార్కెటింగ్ దాంట్లో బ్యాంక్ ఏదో ఉంది, దాంట్లో మార్కెటింగ్ ఆఫీసర్ ఏదో ఉంది. I'm really sorry. I understand that you're sorry. I'm not from this country. I'm not going to be staying here. Okay. How far? Okay. Are you allowed to steal things in India? No. I didn't think so. Okay, the minute he came, అడుగుతున్నది ఇండియాలో దొంగతనం అలా చేస్తారని అడుగుతుంది. నేను ఈ దేశం కాదు అని ఈమె అంటున్నది జమీషా. అంటే పోలీస్ ఆఫీసర్, ఆ లేడీ ఆఫీసర్ ఏమంటున్నది అంటే ఇండియాలో దొంగతనం అలా చేస్తారా అని అడుగుతున్నది. ఏ దేశమైనా అలా చేయరని అంటున్నది. I returned back. I said I was just waiting. I've not gone away. How would I even run with these bags? It's humanly impossible. Okay. They're almost done. They're about 760.
ఆమెకు వచ్చిన పోలీసులకే న్యాయశాస్త్రం బోధిస్తున్నది ఆమె, అది కూడా అమెరికా పోలీసులకి. వాళ్ళకి తెలియదా? వాళ్ళు తప్పు చేస్తే నిన్ను అకారణంగా నిన్ను అరెస్ట్ చేస్తే వాళ్ళ ఉద్యోగాలు పోవా? చేస్తారా అట్లా? సాధ్యమా? అది వాళ్ళకే పాఠాలు నేర్పుతుంది. Most people have no idea you can place a simple trade on your phone. రీజన్ లేకుండా నువ్వే నేరం చేయకుండా ఏ తప్పు చేయకుండా వాళ్ళు పోలీసులు అరెస్ట్ చేస్తే అకారణంగా నిన్ను తీసుకుపోతే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి. సో ఎట్లా చేస్తారు? వాళ్ళ చట్టాల గురించి పొద్దుగాలు వేసి నేర్పించకుండా వాళ్ళని పోలీసులు చేస్తారా? వాళ్ళకి పాఠాలు నేర్పుతుంది ఈమె. But I don't mind paying you. No, we're past that. I don't know why you keep saying that over and over again. I told you many times we are past that. So what do you want me to do, ma'am? I told you what I would like you to do. ఒక్కటి చెప్పగలుగుతాం మిత్రులారా, బై మిస్టేక్ తెలియకుండా, ఓకే, మిస్టేక్ లా కొన్ని ఇప్పుడు కార్టు పెట్టుకున్నప్పుడు ఒక 100 ఐటమ్స్ ఉన్నాయి, లేకపోతే 20 ఐటమ్స్ ఉన్నాయి. బై మిస్టేక్ మనకు ఆ కింద పెట్టింది ఏదన్నా ఆ మూమెంట్ లో మనకు తెలియకుండా వచ్చేసింది అనుకో బయటకి, అది నేరం అన్నారు. ఓకే, ఎందుకంటే నువ్వు ఇంటెన్షనల్ గా చేయలేదు కాబట్టి. సో దే లెట్ యూ గో. అంటే కావాలని చేయనప్పుడు, కానీ ఇంటెన్షనల్ గా అది కూడా దట్ బిగ్ అమౌంట్ ఈ 7 hours ఉండి ఒక ఏమంటారు ఒక స్టోర్, చిన్న స్టోర్ లా 1-2 గంటల కంటే ఎక్కువ షాపింగ్ కాదు ఎవరికైనా. ఎన్ని ఐటమ్స్ అన్నా తీసుకో. 7 hours వై నీడ్ టు స్పెండ్ ఇన్ స్టోర్ కదా? మళ్ళీ ట్యాగులు తీయడం నేరం కదా? ఫర్గెట్ అబౌట్ తీసుకోవడం. ట్యాగులు ఎందుకు చింపినావు? నువ్వు పే చేయకుండా ఎందుకు చింపినావు? నేరం కదా? అన్ని పెట్టకథలు చెప్తుంది అమ్మాయి. ఎంత 46 years ఉంది ఆమె ఏజ్. Video tonight. I would love to have video. Oh my God. Anaya, it's the first time I've sat down in 4 hours. Yeah? How are you not tired? No, You've been walking around for 7 hours. I'm not even. Oh my gosh. I'm ready to pay for the merchandise and leave the store. No. I don't know how you keep repeating that. I told you no. ఒకటి మెచ్చుకోవాలి So then మిత్రులారా, what do you want me to do? ఇక్కడ జనరల్ గా పోలీసులు అంత ఎంటర్టైన్ కూడా ఇయ్యరు. నీకు అంత మాట్లాడే అవకాశం కూడా ఇయ్యరు. బట్ వీ షుడ్ అప్రిషియేట్ ఆ 4 పోలీస్ ఆఫీసర్లు అయినా చాలా ఏమంటారు ఓపిక్ గా, పేషెంట్ గా, దే ఆర్ వెరీ నైస్, కైండ్ గా ఉన్నారు. I told you, you're going to be coming back to the police station with us. Please don't do that. That's my job. So I'm really sorry. I understand that you're sorry. We're not What do I go to the police station and do? Ma'am, you're going to be criminally charged. I'm really sorry. Okay. I don't mind paying for the merchandise. Okay, I'm done talking to you because you just keep repeating the same things over and over again, and I keep telling you Ame- that's not an option. We can't. ఆమె బతిలాడుకుంటుంది పోలీసులు, సారీ చెప్తుంది. నాకు అట్లా వర్కౌట్ కాదు, నా ఉద్యోగం అది, నా పని నేను చేసుకోవాలి అని ఆమె చెప్తుంది పోలీసు ఆమె. I'm not going to be acknowledging that anymore because I've already determined that we're not doing that. You're repeating the same thing over and over again and expecting a different response is not going to happen. 1 second. He promised me You've that. already said that. We've already gone over that, and it does not matter to me what he said. You still committed the crime, regardless of what he said. Let me just pay for the merchandise now, please. It's way too late to pay for it. Why? What is a harm? You've had many registers to choose from. It's too late. I don't mind paying for the merchandise, and I'm not going to come back again. We know, but Let me just pay for the merchandise and finish it. I need to take these goods for everyone at home. And you have her walking past the last point. Okay. you want to see it really fast? Yeah, sure. That way Yeah. you get better. Can I just purchase the అంటే merchandise? ఒక్కటి ఇక్కడ దరిద్రం, మనం ఏడికి పోయినా మన కంపు మనతో పాటు తీసుకుపోతున్నాం. కులం కంపు, లేకపోతే డాలర్స్ వండి ఏడ పడతాడా చెత్తేసే కల్చరు, గొడవలు చేసుడు, దొంగతనం చేసుడు. యూ థింక్ యూ కెన్ డూ ఎనీథింగ్? నో నో. Okay, this is at 7-Eleven. Had this stuff. Did you go past the double doors? So, No, not once only. okay. Not even completely. ఇక్కడ ఇది మిత్రుల Before asking more questions. ఆమె ఇక కైండ్ పోలీస్ ఆఫీసర్ అని, నువ్వు ఆ 2 డోర్లు పోయినావా అని అడుగుతున్నాడు. అంటే కంప్లీట్ గా పోలేదు, ఒకసారి పోయినా అని చెప్తుంది. ఆయన వీడియో చూపెడుతుండే చూడండి. ఇక్కడ దొంగ దొరికిపోతాడు. I will explain this to you. I'm not asking the same thing. We'll run it back. Yep, past that. ఒక్క నిమిషం. ఇక్కడ ఇది ఇంపార్టెంట్ స్టెప్. ఇది ఆయన ఊరుకొచ్చిండు ఆ సెక్యూరిటీ అని. ఇక్కడ చూడండి. Once only. Not even completely. చూడండి Before asking more questions,
explain this to you. I'm not asking the same thing. We brought her back. Yep, pass the. చెప్పండి. ఇప్పుడు చూశారు కదా, ఇంతకుముందు చూశారు కదా, దాటిందా లేదా ఆమె? దాటితే ఆయన ఉరికొచ్చి లోపల తీసుకెళ్ళిందా లేదా? ఆయన రాకపోతే పోయేది కదా. ఆలోచించండి దయచేసి. ఓకే I think she was saying if you సో నౌ దే హ్యావ్ ఎవిడెన్స్, క్లియర్ ఎవిడెన్స్ ఉంది. రేపు కోర్టుకు పోయినా ఏం చేస్తుంది, ఏం చేయలేదు. నేను చేయలేదు అంటే ఒప్పుకోదు కదా వాళ్ళు. I don't know. And then she went back in, grabbed more stuff, came back, stood out That's why here, you're here. went back, grabbed more Okay, stuff. understood. And then the last time she went all the way around, came back behind They the don't want green you to pay cards for and anything. did one of these Okay, things. so when you do that, Did it beep that's a then? crime. No, she didn't have anything that would have. Okay, so Not they everything's don't want got to take sense. any money from you. They don't So want this- any of that. the guy- They want you here. That's why we're talking, and we're not going to take any money from them. We're not going to take any money from you. Okay? We have paperwork that we got to do here, and then we have paperwork that we have to do back at the station. Don't take me to the station, yeah, please. How will I go back? ఆమె బాయ్ ఫ్రెండ్ అడిగినట్టు అడుగుతున్నది, దోస్తుని అడిగినట్టు అడుగుతుంది. యారంట ఆయన, నీ దోస్తా, నీ ఫ్రెండా? పోలీసు ఆయన అధికారం, ఆయన ఆయన యొక్క చట్టాన్ని అందరు పాటించేటట్టు చూసే అధికారి ఆయన. ఆయన పట్టుకొని యార్ నన్ను అరెస్ట్ చేయక యార్, నాకు నన్ను నేను కడతా యార్ అని బట్లా ఇట్లా ఫ్రెండ్ లెక్క అడుగుతుంది ఆమె. You know, pick me up somewhere from Target. Okay. Obviously not. We can call somebody once you get back there. Okay. Once we get back there, it's a lot of paperwork. All right. Sometimes it's dependent. Are you know, if we do our paperwork, sometimes you can leave. Okay. Once our paperwork is done, then you leave. Then you can call somebody to pick you up from the station, which is not. I don't want anybody to pick me up from the station. Then you can call an Uber. Then you can call an Uber and have someone else pick you up. If you don't want anyone else picking you up from the station, then you have to call an Uber or somebody because, you got to get out of our custody somehow. So you're not going to have to go anywhere tonight. You'll be able to go home, but you can go somewhere, wherever you want to go, but somebody else is going to have to come. If you have the ఒక్కటి Robinhood ఒక్కటి app ఇక్కడ installed on your చెప్పాలి. cell phone, I'd like to show you మీరే the చెప్పు. one trade you should be targeting. మీరే చెప్పండి. ఇప్పుడు ఇంత కాన్వర్సేషన్ చూస్తారు కదా, మీరే చెప్పండి. పోలీసులు చాలా ఓపిక ఎక్స్ప్లెయిన్ చేస్తలేరా ప్రొసీజర్, ప్రాసెస్ అంతా? జనరల్లీ దే డోంట్ ఎంటర్టైన్ దిస్ మచ్. తప్పు చేసినావా, అరెస్ట్ చేసినావా, లోపల అరెస్ట్నావా, మాకు సంబంధం లే అన్నట్టు ఉంటారు. బట్ దే ఆర్ వెరీ కైండ్. Did you drive here? No, How'd you get here? they dropped me. Okay, well then they can help you figure it out, or you can call an Uber or whatever. Can't the paperwork be done here only? Hmm? Do I need to go to the station? Yes. But this amount I don't mind paying. It's not a big. Let me finish. You're starting to frustrate me. We told you a bunch of times that is not an option, so please stop saying that. Have you ever seen her before here? No. Can we just please finish What is this? paying for this? That was her phone number. Station? Huh? How do we go to the station? With us. You'll ride in the car with us And then be there for how long? until we get the paperwork done. Sometimes it's maybe an hour. What do I tell them? You can tell them whatever you want. You have to at least be helpful. If I've run away or something, I have to be helpful. at least you can be. I know you all are being very helpful, but I just need you all to help me. First of all, not from this country. If I'm not carrying money or something, ఒకటే మిత్రులారా, I have money ఒకటే to pay off. సింపుల్. ఈ ఓవరాల్ ఈ చర్చ యొక్క సారాంశం ఒకటే. ఇండియాలో ఉన్న చట్టాలను గౌరవించాలి. సింపుల్. ఓకే, చట్టాలు పెట్టింది ఎందుకంటే మనం ఆ చట్టాలకు భిన్నంగా ప్రవర్తిస్తే వేరే వాళ్ళకి వరకు నష్టం జరుగుతుందని అర్థం. కాబట్టి వేరే వాళ్ళకి నష్టం చేసే విధంగా మనకు ప్రవర్తించే హక్కు మనకి ఇవ్వలేదు. కాబట్టి ఇండియాలో ఉంటే ఇండియాలో చట్టాలు పాటించాలి. వేరే దేశం పోతే ఆ చట్టాలను పోయే ముందే పూర్తిగా తెలుసుకున్నాకనే ఆ దేశం పోవాలి. తొందరపడి పోవద్దు. పోయిన తర్వాత అక్కడ ఉన్న చట్టాన్ని గౌరవించాలి. లెట్స్ మేక్ ఇట్ సింపుల్. దానివల్ల మనము సంతోషంగా బతుకుతాం, వేరే వాళ్ళు సంతోషంగా బతుకుతారు. లేకపోతే మనము జైలు జీవితం గడుపుతాం, మన పిల్లలు యొక్క మన చుట్టాలు, మన మీద ఆధారపడిన వాళ్ళు బాధపడుకుంటూ బతుకుతారు. మనం చేసిన నేరం వల్ల సమాజానికి వేరే వాళ్ళకి కూడా చెడు చేసిన వాళ్ళం అవుతాం. వీ డోంట్ హ్యావ్ దట్ రైట్. దట్ ఈస్ ద లా ఆఫ్ నేచర్. we can live happily and let others also live happily. That's the సారాంశం దీని యొక్క జిస్ట్. ఓకే.